ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో అనేది చివర్లో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా చామగడ్డలను అయితే తీసుకొని బాగా వాష్ చేసి బాయిల్ చేసుకొని అవి అన్ని పీల్ చేసి సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న టొమాటోస్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి టొమాటోస్ అన్ని కొంచెం మగ్గిపోతాయి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలను అయితే వేసుకొని ఇలా బాగా కలిపి అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారంని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత అందులో చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలండి. దాంతో పాటు ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పులుసును అయితే బాగా మసలనివ్వాలి. నేను వాడింది పాత చింతపండు. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు పులుసుని మసలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి జీలకర్ర, మెంతుల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసు అయితే రెడీ. చివర్లో ఎలా వచ్చిందో చెప్తా అన్నా కదా, అది మీరే చెప్పాలి. ఈ ప్రొసీజర్లో ఈ కర్రీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.